తల్లి జాడ పిల్లకు రాక చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు ఏడేటలే చెప్పి ఉన్నారు అక్కడ ప్రార్థనకు అని చెప్పేసి. మరి శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులైతే మేము రాలేము, కానీ ఒక్కరోజు అయితే వచ్చి ఇంటికి వస్తామండి అని చెప్పేసి అన్నప్పుడు 3 నెలల నుంచి మాకు చెప్తున్నారండి మీరు తప్పకుండా మీటింగులకు రావాలని చెప్పేసి. గుంటూరు ఇస్రాయేలుపేటలో మీటింగ్ అన్నారు. సరే మేము ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత వారి అమ్మాయి కూడా విజయవాడలో శనివారం రోజున 24వ తారీఖున అక్కడ వాళ్ళది చర్చికి వచ్చే వాళ్ళది ఒక గృహప్రవేశం ఉందంట గొల్లపూడిలో. ఆ ప్రేయర్ చూసుకొని నేను వస్తా అంకుల్ బస్ స్టాండ్కి, మీరు కూడా అక్కడికి వచ్చి కలుసుకోండి అన్నప్పుడు అన్నయ్య కుమారి నేను ముగ్గురం కూడా విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళటం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత శనివారం ప్రేయర్ అందుకున్నాం నైట్ 8 గంటలకి. తర్వాత ఆదివారం 2 పూట్ల ప్రార్థన జరిగింది. ఇక నైట్ అందరికి భోజనాలు అనేసరికి బాగా ఆలస్యం అయిపోయింది. ఇక రాత్రి నుండి తెల్లారి ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విజయవాడ బయలుదేరి వెళ్దాం అనుకున్నంతలో ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త గారు మరి ఉండండి సాయంత్రం భోజనం చేసి సాయంత్రం వెళ్ళొచ్చు అని చెప్పి మమ్మల్ని ఆపారండి. ఆ భోజనం చేసి బయలుదేరేసరికి సాయంత్రం అక్కడ బయలుదేరేసరికి విజయవాడ వచ్చేసరికి చీకటి పడుతుందండి. ఇక అప్పుడు ఆ అమ్మాయి శిరీష అంది అంకుల్ ఇక్కడ దాకా వచ్చారు కదా 2 రోజులు ఆగి వెళ్దురు కానీ మా ఇంటికి రండి అని చెప్పేసి అంబాపురం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత కూడా 3వ రోజు మళ్ళీ మేము బయలుదేరబోతుండేసరికి ఈలోపు వాళ్ళ అన్నయ్యకి ఎవరో సంబంధం చూసుకోవడానికి వస్తున్నారు, ఎట్టాగో వచ్చారుగా మళ్ళీ మీరు వెళ్ళి రావటం అంటే ఇబ్బంది అవుద్ది అంటే అందులో అన్నయ్య కూడా పెన్షన్ తీసుకోలేదండి. తర్వాత తన దగ్గర కూడా డబ్బులు లేవని చెప్పేసి ఆలోచించుకుంటే 1వ తారీఖున మరి పెళ్లి చూపులు ఉన్నాయి. తర్వాత 2వ తారీఖు మా అన్నయ్య పుట్టినరోజు ఉంది సన్నిధి, అది చూసుకొని వెళ్దురు కానీ అంకుల్ అని చెప్పి వాళ్ళు ఆపారు ఎలా ఇక్కడ న్యూస్ వీడ్ రాకుండా. సరే అని చెప్పేసి ఆలోచించుకొని మరి మళ్ళీ వెళ్ళటం రావటం అంటే ఆటోలకి బోల్డ్ అవుతుంది, మరి దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మేము ముగ్గురం కూడా అక్కడ ఆగిపోవటం జరిగిందండి వాళ్ళతో పాటు. అయితే ఇక మరి శుక్రవారం నుంచి కూడా బాగా వర్షం పడుతుందండి. ఆ వర్షం పడుతున్నప్పుడు మామూలు వర్షం వెళ్ళామనుకున్నాం కానీ మాకైతే ఎంత వర్షం వస్తుందని విజయవాడలో ఎంత వానలు ఎంత పేకల్లోతు నీళ్ళు వచ్చిన సంగతి మేము ఇన్ని సంవత్సరాలు మేము 30 సంవత్సరాల పైన అవుతుంది విజయవాడ వచ్చేసి. అప్పటి నుంచి కూడా అసలు మాకు తెలియదు ఏ రోజు ఎంత వరద వచ్చిన సంగతి. అయితే సెప్టెంబర్ 1వ తారీఖున మరి అందరం కలిసి చర్చికి వెళ్దామని అమ్మాయికి ఉదయం పూట జూమ్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. పొద్దున్నే అలారం పెట్టుకొని లేస్తే మేము కూడా ఆ టయానికి లేసాం అన్నయ్య కుమారి మేము కూడా. ఈ లేచేసరికి అన్నయ్యని బాత్రూమ్కి తీసుకొచ్చిన తర్వాత కుమారిని కూడా తీసుకొస్తుంటే ఆ అమ్మాయి మెట్లకెళ్ళి బయట నుంచి చూసిందంట. ఇంకొక మెట్టు అయితే వాళ్ళకి లోపలికి వస్తాయంటండి నీళ్లు. ఇక తర్వాత ఆ అమ్మాయికి ఎందుకో డౌట్ వచ్చేసి ఒక పక్కన ఈదురుగాలిలాగా బాగా గాలి వస్తుంది, మనుషులు నెట్టేసి అంత గాలి వస్తుంది. ఆ అమ్మాయికి మరి దేవుడు ప్రేరేపణ కలిగించి ఆ సెల్ ఫోన్ లైట్ వేసి వెనక్కి వెళ్ళి చూసేసరికి ఆ గేట్ నుంచి మన కృష్ణానది గేట్లు కానీ ఎత్తేస్తే అట్టా నీళ్లు వరద వస్తుందో అట్టా వరదంతా లోపలికి వచ్చేస్తుంది అంటండి. అప్పటికి కూడా అసలు మేము బయటకు వద్దామని మేమైతే అనుకోలేదు. వాళ్ళు అంటున్నారు బయటికి వెళ్ళిపోదాం అంటున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు కానీ మీ కుమారి నేను అన్నయ్య కూడా మేము అట్లా నిలబడిపోయాం. మాకైతే అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మేము అందులోనే ఉంటామేమో కొంచెం వరద తగ్గిన తర్వాత నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అక్కడ ఉందాంలే అనుకునేసరికి ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య కూడా బ్రతుకుంటే మనం ఏదో ఒకటి చేయొచ్చు, కట్టుబట్టలైనా సరే మనం అట్లా వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి అని వాళ్ళ అన్నయ్య ఒక్కొక్కళ్ళని రోడ్డు మీద దాకా దాటిచ్చాడండి. ఆ సమయాన మాకు మేమైతే కొంచెం ఎత్తున్న బట్టి మాకు చెస్ట్ వరకు నీళ్ళు వచ్చినాయి. అక్కడికి కాళ్ళు మేము ఎత్తేసి నడిచినా కూడా నీళ్లలో తేలిపోతున్నాయి కాళ్ళు, అసలు వెళ్ళటానికి అవట్లా. ఒక పక్క ఈదురుగాలి పడుతుంది. ఇక అట్నే ఒక్కొక్కళ్ళని తను ఒడ్డు చేర్చిన తర్వాత చివరిలో ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు అంబాపురంలో వాళ్ళు ఒక ఇంటి దగ్గర అద్దె కొన్నారంట. అమ్మగారు సిఎస్ఐ చర్చి పాస్టర్మ గారంట. మరి ఈ రోజుల్లో ఎవరైనా కూడా 1 రోజు 2 రోజులు చూడాలి, సొంత చుట్టాలన్న వాళ్ళు కూడా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగానే ఉంటారు. ఆ పరిస్థితుల్లో మరి దేవుడు ఆమెగారి అట్లా ప్రేమ అనేది కనుపరిచి దేవుని ప్రేమ ఆమెగారిలో చూపించి మరి మా అందరినీ కూడా వాళ్ళ ఇంటోళ్ళు 5గురు అయితే మేము 6గురం, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య తను 3గురు అయితే మరి కుమారి ప్రసాద్ నేను 6గురం అయ్యాం. 2 వారాల పాటు 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వారి ఇంట్లో పెట్టుకున్న సమస్తము మాకు ఏ బాధ తెలియకుండా అన్నీ చూసుకున్నారండి. అదే అర్ధరాత్రి కానీ మరి వరదొచ్చి కరెంటు కానీ పోయినట్టయితే మరి మేము ఒక్కళ్ళం కూడా ఈ రోజున సజీవుల లెక్కలో ఉంటే ఇక్కడ సాక్ష్యం చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కదా, మా సేవలు కూడా దొరికాయి కావండి. ఎంత కృపగల దేవుడు అంటే మా పట్ల నిజంగా మేము బ్రతికినంతకాలం కూడా నేను ఎక్కడ చర్చికి వెళ్ళినా కూడా ఇది సాక్ష్యంగా నిలిచిపోవాలని చెప్పి ప్రతి చోటి సాక్ష్యం తెలియజేయాలనుకుంటున్నాండి. దేవానికి స్తోత్రం నాయన. తాటికాయ పడింది, అయ్యో రేకు పగిలిపోయిందండి. ఇక అయ్యేసరికండి ఆ పాస్టమ్మ గారేంటి వాళ్ళ ఆయన గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు అంట, తర్వాత వాళ్ళ అమ్మాయి అల్లుడు కొడుకు ఎవ్వరు కూడా రేకు పగిలిందండి.
వాళ్ళ అమ్మాయి అల్లుడు కానీ కొడుకు కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని వచ్చే రోజు వరకు కూడా ఏ రోజు ఒక్క మాట అనకుండా అందరు కూడా మమ్మల్ని మంచిగా చూసుకున్నారండి. వాళ్ళ ఏరియాకి వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరకు అయితే నీళ్లు రాలేదు, కానీ మిగతా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నీళ్ళు వచ్చేసినాయండి. కాకపోతే ఇంతకుముందు ఈ శిరీష వాళ్ళు ఉన్న ఇళ్ళకెళ్ళి నుంచి మళ్ళీ మేము బయటికి రావడానికి మాకు ఇటు నూజివీడు రావడానికి రూట్ లేదండి. అప్పటికి ఇంకా నడువులోతు నీళ్లు ఉన్నాయంట, బయటికి రావడానికి అవ్వట్లేదు. ఏ రోజుకి ఆ రోజు మన చర్చి నుంచి కానీ విజయ్ గారు కానీ మరి మన వీరు వెంకట్రావు గారు కానీ మరి అందరు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మన పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారని, మరి అన్నయ్య వాళ్ళ పక్కన పాస్టర్ గారు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇటు మేరమ్మ గారు వాళ్ళు, సునంద గారు వాళ్ళు, మరి ఇట్లా తెలిసిన వాళ్ళు తెలిసినట్టు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఎట్టున్నారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి. ఆ పరిస్థితుల్లో కూడా మన పాస్టర్ గారు పాలు గారు, మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో బాబాయ్, నేను ఒక 1000 రూపాయలు పే చేస్తున్నా అని చెప్పి పాస్టర్ గారు ఒక 1000 రూపాయలు, మేరమ్మ గారు ఒక 1000 రూపాయలు, మరి పక్కన జాన్సన్ పాస్టర్ గారు వాళ్ళ చర్చి ఆమె దివ్య గారు అని వాళ్ళు ఒక 1000 రూపాయలు, తలా 1000 రూపాయలు వేసారండి. వేసిన తర్వాత అవి పట్టుకొని ఛార్జీలకు అని చెప్పేసి అనుకున్న టైంలో ఇక మరి మా అబ్బాయి కూడా మరి ఇప్పుడు బస్సుల రూట్ కూడా సరిగ్గా లేదు, మామ నువ్వేమన్నా ఆయిల్కి ఖర్చు పెట్టుకుంటానంటే నేను కారులో వచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర దించి వస్తానని చెప్పేసి వచ్చాడండి. ఆ ప్రకారమే మమ్మల్ని ఇంటి దగ్గర దించాడండి. మేము క్షేమంగానే మొన్న 16వ తారీఖున ఇక్కడికి నూజివీడు రావటం జరిగిందండి. అదే పరిస్థితుల్లో మరి 15వ తారీఖున మా అబ్బాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫ్లెక్సీలు కడతా ఉంటారంటండి. అయితే ఆ ఫ్లెక్సీలు కడుతుంటే మరి హై టెన్షన్ వైర్ల దగ్గర మరి మా అబ్బాయి ఇంకొక అబ్బాయి ముగ్గురు కలిసి పనిచేస్తుంటే ఆ వైర్లు పట్టుకొని ఏలాడుతున్నాడు. దేవుడు అక్కడ కూడా కృప చూపించి మరి సజీవుల లెక్కలో ఉంచి ఏ చిన్న దెబ్బ తగలకుండగా ఏ అపాయం జరగకుండా మా అబ్బాయిని సజీవుల లెక్కలో ఉంచినందుకు, మమ్మల్ని అందరిని కూడా సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి నేను నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మీరు అందరూ మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. మా అబ్బాయి కూడా రక్షణలోకి రావటానికి, మరి కుమారి కూడా రక్షణలోకి రావటానికి, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కూడా అందరి గురించి కూడా మీ అందరి ప్రార్థనలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటారని నా ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. ఆమేన్. దేవుని మనకి స్తోత్రం.